సహాయ న్యూస్కు స్వాగతం. మైదుకూరు నియోజకవర్గానికి పెద్దాయన, జిల్లా వైసీపీ నాయకులకు పెద్దన్నగా పేరుగాంచిన శెట్టిపల్లె రఘురామరెడ్డి మైదుకూరు నియోజకవర్గ శాసనసభ సభ్యత్వానికి 9వసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గెలుపు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. పార్టీ సంక్షేమ పథకాల అమలు, మరోవైపు సౌమ్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరుగాంచిన శెట్టిపల్లె రఘురామరెడ్డి విజయం తథ్యమంటూ మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ కేంద్ర స్థానం మైదుకూరు నియోజకవర్గం. 1955లో మైదుకూరు నియోజకవర్గం ఏర్పాటైంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మైదుకూరు నియోజకవర్గం రాజకీయ ప్రాముఖ్యతకు పెట్టింది పేరు. మైదుకూరు నియోజకవర్గం ఆది నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రాముఖ్యతను చాటుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సమరానికి మార్చి 16న ఇడుపులపాయలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్త వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మైదుకూరు నియోజకవర్గానికి మరోమారు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శెట్టిపల్లె రఘురామరెడ్డి బరిలో నిలవనున్నట్లు స్పష్టమైంది. దీంతో మైదుకూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 9వసారి ఎన్నికల బరిలో నిలవబోతున్న సీనియర్ రాజకీయ నేత ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి గారి గురించి కాస్త విపులంగా తెలుసుకుందాం. మరి చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామంలో జూన్ 20, 1946లో శెట్టిపల్లె చిన్ననాగిరెడ్డి, శెట్టిపల్లె సుబ్బమ్మ దంపతులకు జన్మించారు శెట్టిపల్లె రఘురామరెడ్డి గారు. ప్రాథమిక విద్య నక్కలదిన్నె గ్రామంలో పూర్తి చేశారు. 7, 8, 9 తరగతుల విద్యాభ్యాసాన్ని పొద్దుటూరు మున్సిపల్ పాఠశాలలో చదివారు. తన తండ్రి శెట్టిపల్లె చిన్ననాగిరెడ్డి కాంట్రాక్ట్ పనుల మీద కుటుంబాన్ని విజయవాడకు మార్చడంతో మున్సిపల్ స్కూల్ నుంచి ఆయన విద్యాభ్యాసం విజయవాడకు మారింది. విజయవాడలోని శ్రీ కన్యకా పరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్నం పాఠశాలలో SSLC చదువుకున్నారు రఘురామరెడ్డి గారు. పాఠశాల స్థాయిలోనే NCCలోనూ చేరారు. తర్వాత SRR CVR ప్రభుత్వ పాఠశాలలో PUC చదువుకున్నారు. PUCని హైదరాబాద్లోని కొనసాగించి అర్ధాంతరంగా నిలిపివేశారు. తన తండ్రి సలహాపై కాంట్రాక్టర్గా కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ఆయన. కాంట్రాక్టర్గా రాణించి క్లాస్ 1 కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగారు. తర్వాత పొద్దుటూరుకు తన కుటుంబాన్ని మార్చుకున్నారు. 1976లో తన 21వ ఏట చిన్న గురువల్లూరు గ్రామానికి చెందిన శ్రీ పాలగిరి ఓబులరెడ్డి సుబ్బమ్మల ఏకైక కుమార్తె అయిన ప్రభావతమ్మ గారితో శెట్టిపల్లె రఘురామరెడ్డి గారి వివాహం జరిగింది. తన 24 ఏళ్ల వయస్సులోనే రాజకీయంపై ఉన్న తన ఆసక్తిని వ్యక్తం చేశారు రఘురామరెడ్డి. 1970లో పొద్దుటూరు సమితి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల ఓటమి మరో గెలుపుకు బాసటగా మార్చుకున్నారు శెట్టిపల్లె రఘురామరెడ్డి. 1972లో పొద్దుటూరు మార్కెట్ యార్డు చైర్మన్గా గెలుపొందారు. పొద్దుటూరు సమితి అధ్యక్షులుగా 1981లో పోటీ చేసి 809 ఓట్లతో సమితి అధ్యక్షులుగా గెలుపొందారు. నాటి నుంచి ఇక రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగారు. తర్వాత మైదుకూరు రాజకీయ ప్రస్థానంలోకి అడుగుపెట్టారు. మైదుకూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో తాను ఒకటిగా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. మైదుకూరు నియోజకవర్గ ప్రస్థానంలో ప్రస్తుతం 9వసారి శాసనసభ సభ్యత్వ పోటీకి ప్రస్తుతం బరిలోకి దిగుతున్నారు శెట్టిపల్లె రఘురామరెడ్డి గారు. 1985, 1999, 2014, 2019లో విజయాన్ని అందుకుని తన మార్పు రాజకీయాన్ని మైదుకూరు నియోజకవర్గంలో చాటారు ఆయన. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉండడంతో పాటు జిల్లాకు పెద్దన్నగా, నియోజకవర్గానికి పెద్దాయనగా, రాజకీయాల్లో నమ్మిన వారికి ఆత్మీయుడుగా, వెన్నుదన్నుగా నిలబడే నాయకుడిగా గుర్తింపు పొందారు శెట్టిపల్లె రఘురామరెడ్డి గారు. 2024 ఎన్నికల్లో శెట్టిపల్లె రఘురామరెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయింపుతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలతో నిత్యం ప్రజలకు చేరువగా ఉన్న ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి ఎన్నికల కోడ్ రాకతో తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికలకు మేం సిద్ధం అంటూ, గెలుపు మా వైపే అంటూ భరోసాను వ్యక్తం చేస్తున్నాయి మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.